ఒక మ్యాప్ ఉంటుంది, పొలిటికల్ మ్యాప్. వీళ్ళకంటే అర్థమైంది కదా వాళ్ళకు. నాకేం భయం లేదు, చెప్పండి చెప్తా తురుకోలేదు. వీళ్ళకు పొలిటికల్ మ్యాప్ ఉంటుంది, చాలా జాగ్రత్తగా వినండి. ఇవన్నీ మీరు చరిత్ర చూసుకుంటే, మీరు చిన్ననాటి రోజుల నుంచి గుర్తుకు తెచ్చుకుంటే నేను చెప్పేది చాలా జాగ్రత్తగా నిజమని మీరే ఒప్పుకుంటారు. వాళ్ళ జనాభా 10 నుంచి 15% ఉన్నంత వరకు వాళ్ళది ఒకటి ఉంటుంది, ఫస్ట్ స్టేజ్ దారుల్ అమన్, అంటే ల్యాండ్ ఆఫ్ పీస్. అందులో ఇది సెక్యులర్ దేశము, హిందూ ముస్లిం భాయి భాయి, గంగా జమున తహజీబ్, మనం అందరం కలిసి ఉండాలి, మీ దేవుడు మా దేవుడు ఒక్కటే అని సూక్తులు చెప్తా ఉంటాం. ఇది మేము చిన్న ఉన్నప్పుడు 15-20 ఏళ్ల కింద ఈ పరిస్థితి ఉండే, ఈ స్టేజ్ ఉండే. ఒకసారి 15% దాటి 20% వస్తుందా? ఇప్పుడు రెండో స్టేజ్లో ఉన్నాము, జాగ్రత్త నవ్వకుండ్రి. రెండో స్టేజ్లో ఉన్నాము. ఇది ఏం స్టేజ్ అంటే సెకండ్ స్టేజ్. దారుల్ అమన్ పోయి దారుల్ హరబ్ వస్తుంది. ఈ సెకండ్ స్టేజ్ ఏముంటుంది అంటే ల్యాండ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్, కిరికిరి పెట్టే స్టేజ్ ఇది. ఇందులో ఏముంటుంది? లవ్ జిహాద్ వస్తుంది. లవ్ జిహాదులు మొదలవుతాయి, ఓటు జిహాదులు మొదలవుతాయి, కమ్యూనల్ రైట్స్ మొదలవుతాయి. రైట్స్ గురించి మాట్లాడతారు, హక్కుల గురించి మాట్లాడడం మొదలవుతుంది. మన విగ్రహాల దగ్గర పచ్చ జెండాలు వచ్చుడు మొదలవుతాయి. నేను చెప్తున్నది నిజం అవుతున్నా లేదా? చూస్తున్నా లేదా? కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి. కాంగ్రెస్ కేసీఆర్ పార్టీలు ఉంటాయి కదా, వచ్చి వాళ్ళు ఈ జెండాలకు ఏదైతే వాడుతూ ఉంటారో ఆ జెండాలకి తడకలు కడతారు. కట్టిరా? చాలా జాలలో చూసి ఉంటారు మీరు, కట్టి ఉంటారు కదా. మన విగ్రహం ఇప్పుడు శివాజీ విగ్రహం ఉంది, ఇప్పుడు శివాజీ విగ్రహం ఉంది, పక్కకి పచ్చ జెండా వస్తుంది. ఆ జెండాని కాపాడటానికి కాంగ్రెస్ వాడు కేసీఆర్ వాడు వాడొచ్చి ఆయన పార్టీ వాడు వచ్చి దానికి తడకలు కడతారు కాపాడి. ఆ తడకలు పోయి గోడలు వస్తాయి. 4 రోజులు కాగానే ఆడ నమాజులు మొదలైతాయి. ఇవాళ ఆ స్టేజ్లో ఉన్నాము, జాగ్రత్త. ఈ నుంచి రివర్స్ గేర్లు వేపియాల్సి వస్తుంది, లేదా ఏం స్టేజ్ వస్తుంది చెప్తే. ఇప్పుడు నెక్స్ట్ 25% జనాభా దాటిందా, 3వ స్టేజ్ వస్తుంది, దారుల్ ఇస్లాం. ఇక వీడికి వచ్చినాక లాస్ట్ ఫేజ్ ఇది, భయపెట్టించి కన్వర్షన్. పాకిస్తాన్ బంగ్లాదేశ్ జరిగింది ఇదే, భయపెట్టించి కన్వర్షన్, మర్డర్లు, మానభంగాలు, ఇవన్నీ చేసుకుంటూ మర్డర్లు మానభంగాలు చేసుకుంటూ కన్వర్షన్ చేసుడు. ఇస్లాం స్వీకరిస్తావా లేదా నరకానికి పోతావా? ఇస్లాం స్వీకరిస్తావా నరకానికి పోతావా? ఇస్లాం స్వీకరించకపోతే కాఫీర్లు, స్వీకరిస్తే సంతోషం, లేకపోతే కాఫీర్ అవుతావు. కాఫీర్ని ఏం చేస్తారు? ఇస్లాం ఏం చెప్తున్నది? చంపేయాలని చెప్తున్నది. అప్పుడు మర్డర్లు వస్తాయి. ఈ స్పీచ్ ఇచ్చినందుకు కేసు అవుతుంది నా మీద, పోలీసు వాళ్ళు ఉన్నారు. అయితే బొచ్చ అయితే అయింది. కాబట్టి కేసులకు భయపడేది కాదు, కళ్ళు తెరుచుకోండి. వాళ్ళు ఓట్లు ఎట్లేస్తున్నారు, అలా ఓటు జిహాద్ ఏ రకంగా ఉన్నది చూసుకోండి. మనము కులాల వారిగా విడిపోయినామా? బటింగేతో